గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ లావణ్య. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూసేసేయండి, ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? బేసిక్గా నాకు మెమరీస్ గ్యాదర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను దేంట్లో పార్టిసిపేట్ చేసినా లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి సంబంధించి గుర్తుగా ఒక మెమరీని అయితే తీసుకుంటారనమాట. బికాజ్ ఎందుకంటే అవే మనకి లైఫ్ టైం ఉంటాయి, గుర్తుగా ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా చెప్పాలి అన్నా, అండ్ అలాగే మన కిడ్స్కి వాళ్ళకి చూపించుకోవాలన్నా కూడా గుర్తుగా ఉంటాయని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి కూడా స్కూల్ డేస్ అప్పటి నుంచి కూడా నాకు మెమరీస్ అనేవి గ్యాదర్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో అలాగే అంటే దాంట్లో భాగంగానే నా స్కూల్ డేస్ మెమరీస్ అని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. నా స్కూల్ డేస్లో అంటే నా దగ్గర కొన్ని దాచుకో ఉన్నాను, సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇవే అనమాట నా మెమరీస్. ఇవే నేను కలెక్ట్ చేసిన నా మెమరీస్ అనమాట. సో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మెమరీస్లో బెస్ట్ అనిపించేది ఏంటో తెలుసా? నా ఐడి కార్డ్స్. అండ్ అలాగే నా బ్యాడ్జ్ కూడా ఉండాలన్నమాట. బ్యాడ్జ్ అంటే ఇక్కడ మనకి ఒక బ్యాడ్జ్ ఇస్తారు కదా. సో క్లాస్ లీడరా లేదా క్లాస్లో ఉండే పీపులా, వాళ్ళ నేమ్, క్లాస్, రోల్ నెంబర్, సెక్షన్ ఇవన్నీ వేసి బ్యాడ్జ్ ఇస్తారు. సో అది కూడా ఉండాలి. అది నా పెళ్ళికి ముందు నేను నాన్నమ్మ దగ్గర ఉన్నా కదా, సో అక్కడో లేదా అమ్మ వాళ్ళ ఇంట్లోనో మిస్ అయిపోయింది అనమాట. సో నా దగ్గర ఈ ఐడి కార్డ్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడి కార్డ్ ఏంటి అంటే నా 8th క్లాస్ ఐడి కార్డ్ అనమాట. నా 8th క్లాస్ ఐడి కార్డ్, దీంతో 2 జడలు వేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మా హెడ్ మాస్టర్ సిగ్నేచర్. అండ్ గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ సంతపేట, నెల్లూరు సంతపేట. సో ఇది నా ఐడి కార్డ్ అనమాట. అప్పట్లో ఐడి కార్డ్స్ ఇలా ఉండేవి. ఇంకా అంటే కొంచెం యూనిక్గా ఉండే ఐడి కార్డ్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఇట్లా ఉండేవి అనమాట ఐడి కార్డ్స్. మరీ చిన్నదిగా ఉంది, ఇప్పుడు వేసుకుంటే బాగోదులేండి ఇప్పుడు వేసుకుంటే. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్ డేస్ గుర్తొస్తాయి అనమాట. స్కూల్ డేస్ ది బెస్ట్ డేస్ అని నేను చెప్తాను. కాలేజ్ డేస్ కంటే కూడా మనకి స్కూల్ డేస్ చాలా మెమరీస్ ఇస్తాయి. బట్ మనకి అది ఎప్పుడు అర్థమవుతుందండి, ఇంకా ఎండింగ్ 10th లాస్ట్కి వస్తాను చూడండి, అప్పుడు మనకి స్కూల్ డేస్ విలువ అర్థమవుతుంది అనమాట. సో ఇది అదన్నమాట నా ఐడి కార్డు. సో ఇక్కడ నా ఆధార్ నెంబర్ అదంతా ఉంది. సో అందుకే నేను చూపించట్లేదు, అందుకే ఇట్లా క్లోజ్ చేసి చూపించాను అనమాట. ఇదే నా ఐడి, 8th క్లాస్ ఐడి. ఎంతమంది దగ్గర వాళ్ళ స్కూల్ డేస్ మెమరీస్ ఉన్నాయో తెలియదు, కానీ నేనైతే చాలా భద్రంగా దాచుకుంటాను. అది స్కూల్ డేస్ అనే కాదు, ఏదైనా సరే నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను అనమాట. సో ఇట్లాగా గుర్తుగా చూసుకుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా, ఓ పలానప్పుడు మనం ఇట్లా ఉన్నామని చూసుకుంటాం కదా. సో అట్లాగనమాట. అండ్ అలాగే ఇది చూడండి, ఇది వచ్చేసి 8th క్లాస్ ఐడి కార్డు. ఇది వచ్చేసి నా 4th క్లాస్ ఐడి కార్డు అనమాట. ఫస్ట్ ఇది చూపించాలేమో నాకు తెలిసి 4th క్లాస్ ఐడి కార్డు చూసారా. ఇది వచ్చి పర్పుల్ కలర్ వచ్చింది, 4th క్లాస్ ఐడి కార్డు. అప్పుడు నేను వేరే స్కూల్ MCPS అని చెప్పి, అది కూడా గవర్నమెంటే అండి. నేను ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంటే. సో ఆ ఐడి కార్డు అనమాట ఇది. దీంట్లో మరీ చిన్నపిల్లలు అప్పట్లో ఐడి కార్డ్కి ఫొటోస్ తీస్తున్నారు అని అంటే మంచిగా 2 జడల్లోనే మోడల్ జడలు వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడికి వెళ్ళి నిలబడగానే ఫోటో తీసినట్టు మాకే తెలియదు, టక్మని క్లిక్ చేసి నెక్స్ట్ అంటూ ఉంటారనమాట. సో అప్పుడు ఐడి కార్డ్కి ఫొటోస్ తీస్తున్నారంటే అది ఒక పెద్ద విశేషం అనమాట మాకు. సో అదన్నమాట. చూడండి, దాంట్లో మరీ చిన్నపిల్లలకు కనపడుతున్నారు ఇంట్లో. అందులో ఒక్క జడ వేసుకున్నాము, 2 జడలు కూడా కాదు, ఒక్క జడ వేసుకున్నాం. సో ఆ ఐడి కార్డ్ అనమాట ఇది, నా 4th క్లాస్ ఐడి కార్డు. మాకు 5th క్లాస్ వరకు ధనరాజ్ సార్ అని చెప్పి ఉండేవాడు అనమాట. ఆయన అంటే నాకు చాలా గౌరవం. అండ్ మా క్లాస్ అందరికల్లా అంటే నాతో పాటు నా 5th క్లాస్ వరకు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ తెలుసుంటారు ఆ సార్. సో ఆ సార్ ఇప్పటికి కూడా నేను మెమరీసే కాదు, మనుషులు కూడా చాలా అంటే టచ్లో ఉంటానన్నమాట. టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, నా జూనియర్స్ కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళు, కాలేజీలో అయితే జేఎల్స్, స్కూల్లో అయితే సార్ దగ్గర పనిచేస్తారు కదా, క్యాంటీన్లో వర్క్ చేసేవాళ్ళు. సో అట్లా వాళ్ళందరితో నేను టచ్లో ఉంటానన్నమాట. సో అట్లా ఉండాలి. నా క్లాస్మేట్స్ అంటే ఇప్పుడు తగ్గించానులేండి, మరీ అంత టచ్లో అని కాదు. అందుకే నేను మా స్కూల్లో లావణ్య అంటే అందరికీ తెలుసు, అది మా క్లాస్మేట్స్కి కూడా తెలుసులేండి. అండ్ అలాగే ఇది చూస్తున్నారా, యాక్చువల్లీ ఇది గోల్డ్ మెడల్ అనమాట. బట్ ఏంటి అంటే
కొంచెం అంటే ఎప్పుడు నా 10th క్లాస్లో తీసుకున్నా ఇది. 10th క్లాస్లో తీసుకున్నా దగ్గర దగ్గర 2020 బ్యాచ్ మేము. ఇది 2024 4 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని. అందుకే ఇట్లా కొంచెం ఏమంటారు దీన్ని చిలుము పట్టేస్తుంది అనమాట. సో చూస్తున్నారా, ఈ రెండు నాకు ఎందుకు వచ్చాయంటే యాక్చువల్లీ 3 ఉండాలన్నమాట. ఒకటి చెప్పా కదా ఎక్కడో మిస్ అయింది ఒకటి. ఈ 2 మెడల్స్ నాకు ఎందుకు వచ్చాయి తెలుసా? ఒకటి వచ్చి ఆల్రౌండర్ కింద వచ్చింది. ఆల్రౌండర్ అంటే నేను స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తానన్నమాట. చెప్పా కదా నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని. సో అదొకటి. అండ్ అలాగే స్కూల్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తుంటారనమాట. అంటే హెచ్ఎం సార్ దగ్గరే ఉంటారు వాళ్ళు. ఏంటి అంటే స్కూల్కి సంబంధించిన ఐడి కార్డ్స్ ఏమైనా వస్తే నోట్ చేసుకోవడం, లేదా సార్ ఏమైనా వర్క్ చెప్తే ఆ వర్క్ చేయడం, అండ్ అలాగే ప్రతి క్లాస్కి సిపిఎల్స్. సో ఆ లెక్కలో ఆల్రౌండర్ కింద నాకు ఒకటి వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి సింగింగ్కో డాన్సింగ్కో వచ్చిందనమాట ఒకటి. సో ఈ 2 అదనమాట. నాకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే మేము ఇలా ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఇలా హ్యాంగ్ చేసి పెట్టానమాట. ఇదేంటంటే గాలికి ఇలా ఇలా తగిలి సౌండ్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఈ సౌండ్ అని అనుకునేది. దాని తర్వాత చూస్తే వీటి ప్రభావం అన్నమాట అవి. సో ఇంకా అట్లా సౌండ్ వస్తున్నాయని చెప్పేసి తీసి జాగ్రత్తగా పెట్టుకున్నాను. అండ్ కప్పు కూడా చిన్న సైజు కప్పు కూడా ఒకటి ఉంది. బట్ అది ఇప్పుడు చూపించలేను ఎందుకంటే పైన సర్దేసి ఉన్నాను అనమాట. ఆ కప్పు ఎందుకు వచ్చిందంటే నేను ఒక సాంగ్ పాడాను అనమాట, ట్రెడిషనల్ సాంగ్. ఆ సాంగ్ నాకు గుర్తులేదు కానీ బాగా గుర్తు. మాకు అది టీచర్స్ స్టాఫ్ రూమ్లో కండక్ట్ చేశారు ఆ సాంగ్స్ కాంపిటీషను. దాంట్లో నేను ఫస్ట్ వచ్చా. అప్పుడు నాకు ఆ కప్పు ఇచ్చారనమాట, చిన్న సైజ్ కప్పు. అది పైన ఉంది. దాంతోపాటు అవి ఇది నాకు ఒకే రోజు ఇచ్చారనమాట. ఒకే రోజు నాకు ప్రజెంట్ చేశారు. సో అదనమాట వీటికి ఉన్న హిస్టరీ. అండ్ అలాగే బుక్ చూసారా, ద్రోణాచార్యులు, కేఎస్ రామ్మూర్తి, ద్రోణాచార్యుల బుక్. ఈ బుక్ ఏంటి అని అంటే మమ్మల్ని అప్పుడప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందన్నమాట. ఐ థింక్ అది సెయింట్ జాన్సో లేదో ఇంకోటిదో అంటారు, సెయింట్ జాన్సే అని అనుకుంటా. ఆ స్కూల్కి మమ్మల్ని అప్పుడప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. తీసుకెళ్ళి అక్కడికి చాలామంది స్పీకర్స్ వచ్చేవాళ్ళు. స్పీకర్స్ వచ్చేసి మాకు చెప్తూ ఉండేవాళ్ళమాట. అంటే స్టడీస్ గురించి, ఎగ్జామ్స్ గురించి, ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి లేదా ఎట్లా బిహేవ్ చేయాలి క్లాస్లో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అట్లా చెప్పినప్పుడు మేము మార్నింగ్ 8కి 7కి అలా వెళ్ళేవాళ్ళం కదా. సో ఈవినింగ్ దాకా అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చేదనమాట. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ అంతా కూడా అక్కడే పెట్టేవాళ్ళం అనమాట. తినేవాళ్ళు తింటారు, లేకపోతే లేదు. వచ్చేటప్పుడు మాత్రం ఒక బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్స్, అండ్ అలాగే బుక్స్, ఇదండి ఇలాంటి బుక్స్, లేదంటే స్టూడెంట్స్కి ఉపయోగపడేవి ఎగ్జామ్ ప్యాడ్స్ లేదా పెన్ను ఇలాంటివి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లాగా ఒకసారి మేము వెళ్తే వేరే స్కూల్కి వెళ్తే అక్కడ ఇచ్చారు ఈ బుక్ మాకు, ద్రోణాచార్యుల బుక్ అని చెప్పేసి. చూసారా, నిజంగా నేను ఇప్పుడు కూడా బుక్ రీడింగ్ చేస్తాను. బుక్స్ నా దగ్గర చాలా ఉంటాయి అన్నమాట. చదువుకునే బుక్స్, పెద్ద బాల శిక్షలు కానీ, పెద్ద బాల శిక్ష పార్ట్ 1, పార్ట్ 2, అండ్ అలాగే ఇలాంటి చిన్న చిన్న కథలు, అండ్ అలాగే డివోషన్కి సంబంధించి చాలా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు రీడ్ చేస్తాను. బుక్ రీడింగ్ అని అలవాటు మాత్రం చాలా మంచి అలవాటు. దాన్ని మాత్రం నేను ఎప్పటికీ వదులుకోను. ఆ అలవాటు మాత్రం నాతో పాటు అలాగే వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా వచ్చిందనమాట ఈ బుక్. ఇప్పటికి అలాగే అసలు ఒక్క రౌండ్తో కూడా నలగలేదనమాట. అంటే చదవలేదని కదా అర్థం, అంత జాగ్రత్తగా పెట్టుకుంటానని అర్థం. సో అది ఈ బుక్కు ఉందన్నమాట, బుక్కి ఉన్న హిస్టరీ. అండ్ అలాగే నెక్స్ట్ చికాగో నగర ఉపన్యాసములు, ఇదండి. ఇది కూడా ఇంకొక బుక్. ఇది ఏంటి అంటే మా స్కూల్లోనే ఇచ్చారు ఈ బుక్. ప్రేయర్ టైంలో మార్నింగ్ 9కి 9:30కి అలాగా ప్రేయర్ జరుగుతుంది కదా. సో ఆ ప్రేయర్ టైంలో అందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి అని చెప్పేసి ఆ రోజు కొంచెం స్పీచ్ ఇచ్చారనమాట. మా హెచ్ఎం సారు లేదా తోటి టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరో ఒకటి స్పీచ్ ఇచ్చి దాని తర్వాత ప్రేయర్లో వెళ్ళేటప్పుడు ఈ బుక్ ఇచ్చారనమాట. బాగా గుర్తు నాకు. కానీ అది ప్రేయర్లోనా లాస్ట్ పీరియడ్లోనా అనేది గుర్తులేదు. 4 ఇయర్స్ అయిపోయింది, ఏం గుర్తుంటుంది. అందులో ఇది 10థ్లో ఇచ్చారో 9థ్లో ఇచ్చారో కూడా గుర్తులేదు నాకు. సో అప్పుడు ఇచ్చిన బుక్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను ఇంకొక ఇంపార్టెంట్ వస్తువు గురించి ఇంకొక ఇంపార్టెంట్ మెమరీ గురించి చెప్పాలి. ఏంటో తెలుసా, ఇది నా లైఫ్లో బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. అంటే స్కూల్ డేస్లో బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. ఏంటో తెలుసా, దీనికి మా స్కూల్కి అప్పుడప్పుడు వివేకం టీం అని చెప్పి కొంతమంది స్పీకర్స్ వచ్చేవాళ్ళు అనమాట, సార్లు. వాళ్ళందరూ యూట్యూబ్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సుధీర్ సార్ అని, అభిషేక్ సార్ అని, జగన్ సార్ అని, సరిత మ్యామ్ అని.
సో ఇట్లా కొంతమంది ఉన్నారు స్పీకర్స్. సో వీళ్ళందరూ కలిసి వివేకం టీమ్ అనే ఒక టీంలో వర్క్ చేస్తూ ఉంటారనమాట. స్టూడెంట్స్కి అప్పుడప్పుడు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఇదిలో మా స్కూల్కి వచ్చారనమాట వాళ్ళు స్పీకర్స్. అంటే ప్రతి 1 వీక్ ఏమో మాకు క్లాసెస్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. లాస్ట్ పీరియడ్ కండక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. కండక్ట్ చేసి వాళ్ళకి తెలిసిన పాయింట్స్, అంటే అసలు ఎలా చదవాలి, ప్రతి ఒక్కరు చదవమని చెప్తారు కానీ ఎలా చదవాలో చెప్పరు అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మీద వాళ్ళు మాకు క్లాసెస్ తీసుకునేవాళ్ళు అనమాట. అంటే ఒక ఫ్రెండ్లీగా, అంటే అంతే కదా, సమ్మర్ క్యాంప్ అంటే ఏంటి అర్థం, ఫ్రెండ్లీగా మోతూ మంచిగా మోటివేషన్ చేస్తూ ఉంటారనమాట. సో అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలేదు నోట్ చేసుకోమని. నేను చెప్పే ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి అని వాళ్ళు ఎవరు చెప్పలేదు. బట్ నేనేంటి అంటే వాళ్ళు చెప్పేది అదొకటి, ఆ టీం అన్న వాళ్ళు చెప్పే విధానం అన్న నాకు చాలా ఇష్టం అనమాట. అందులో జగన్ సార్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనతో నేను ఇప్పటికీ టచ్లో ఉన్నాను. ఆ సార్ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే చెప్పే విధానం కానీ ఒక్కొక్క స్టూడెంట్కి ఏ విధంగా చెప్పాలి అని వాళ్ళకి బాగా తెలుసు అనమాట. సో అట్లా నేను వాళ్ళకి కనెక్ట్ అయ్యాను అనమాట. ఆ టీంకి కానివ్వండి, ఆ స్పీకర్స్కి కానివ్వండి. సో అట్లా వాళ్ళు చెప్పకముందే నేను వాళ్ళు చెప్పే ప్రతిదీ, అంటే మాకు ఒక్కొక్క వీక్కి ఒక్కొక్క సార్ అటెండ్ అయ్యేవాళ్ళు, ఒక్కొక్క మ్యామ్ అటెండ్ అయ్యేవాళ్ళు. మ్యామ్ అంటే మాకు సర్తన్ మ్యామ్ అనే ఒక మ్యామ్ అటెండ్ అయ్యారు. అండ్ అలాగే జగన్ సార్, అభిషేక్ సార్, లాస్ట్లో సుధీర్ సార్ వచ్చారనమాట. సో ఇట్లా వాళ్ళు 1 వీక్కి ఒకరు 1 వీక్కి ఒకరు వచ్చి చెప్తూ ఉంటే నేను ప్రతిదీ డేట్, ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు అన్న పాయింట్స్, అండ్ అలాగే నేనేం నేర్చుకున్నాను అనేది ప్రతిదీ కూడా నేను ఒక నోట్స్లో, వాళ్ళే ఇచ్చారు నోట్స్ కూడా. సో ఆ నోట్స్ ఎప్పుడు వాళ్ళు ఫస్ట్లో ఇచ్చారు నోట్స్, ఆ నోట్స్లో నేను రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఒకరోజు ఏంటి అంటే అభిషేక్ సార్ అనుకుంటా అడిగారు, ఏంటి అంటే ఇట్లా మేము చెప్పే ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎవరైనా రాసుంటే వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని చెప్పేసి అన్నారనమాట. సో నేను ఎత్తాను, నాతో పాటు ఒక 5 6 కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా వాళ్ళందరి నోట్స్లు చెక్ చేస్తున్నారనమాట సారు. అంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ వాళ్ళకి గుర్తుంటాయి కదా, మేము ఈ పాయింట్ చెప్పామా లేదా వీళ్ళు ఏమైనా రాయటం మిస్ అయ్యారని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నారనమాట. సో నా బుక్ చూసినప్పుడు ఏంటంటే నేను ప్రతిదీ కూడా డేట్, వాళ్ళు చెప్పిన పాయింట్స్, అండ్ అలాగే వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. సో అవి కూడా రాసుకునేదాన్ని. అవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అవి కూడా రాసుకునేదాన్ని. ప్రతిదీ వాళ్ళు అక్కడ ఏం చెప్పారో అది అలాగా రాసుకునేదాన్ని అనమాట. సో అది ఆ సార్ చూసి ఈ కువైట్ దినార్ నాకు ఇచ్చారనమాట. నేననే కాదు, నాలా ఎవరు రాసున్నా వాళ్ళు ఈ దినార్ ఇచ్చేవాళ్ళు. అందుకే అడిగారనమాట వాళ్ళు ఎవరు రాశారు అని చెప్పి. బట్ ఇది ఇచ్చినప్పుడు ఆ సార్ నాకు ఏం చెప్పారు అని అంటే, ఇది నువ్వు అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటే నీకు 250 ఎంతో వస్తుంది అని చెప్పారు. బట్ ఇలాగే ఉంచుకుంటే నీకు గుర్తుగా ఉంటుంది అని చెప్పారనమాట. సో అందుకోసం నేను ఇది అలాగే ఉంచేసుకున్నాను అనమాట. చూడండి, కువైట్ దినార్ నాకు చాలా ఇష్టమైందనమాట ఇది. అంతే కదా, అంటే మనీ ఇంపార్టెంట్ కాదు, ఇది మనం ఇండియన్ కరెన్సీలోకి చేంజ్ చేసుకుంటే ఎంత వస్తుంది అది ఇంపార్టెంట్ కాదు. అంతమంది క్లాస్లో అంతమంది మాకు స్ట్రెంత్ ఉన్నారు, దగ్గర 70 మెంబర్స్ ఇట్లా ఉన్నారు స్ట్రెంత్. అంతమందిలో నేను ఇది తీసుకున్నాను అంటే అది నాకు గొప్పే, ఆబ్వియస్లీ గొప్పే. సో ఇదొక మెమరీ అనమాట నాకు. ఇట్లా నేను మా వారికి కానీ ఇలా చెప్పుకోవడానికి పనికొస్తాయి. అందుకే నాకు మెమరీస్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అని అంటే, మా క్లాస్లో ఒక ఆమెను ఏమనాలో నాకు తెలియదు కానీ పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అంటే క్లాసెస్ అంటే స్టడీస్ పరంగా అంత యాక్టివ్గా ఉండదు కానీ ఇలాంటి క్రియేట్ చేయడంలో మాత్రం బాగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది మేబీ తను ఆ వీడియో చూసి గుర్తుపడుతుంది. నేను పేరు మాత్రం చెప్పనులేండి, నా క్లాస్మేట్ తను ఏంటి అంటే అదిగోండి ఇదేంటో ఒకటి చేయించింది. కనపడుతుందో లేదో మీకు, నేను బ్యాక్ కెమెరా పెట్టున్నాను. February 14th 2019 వ్యాలంటైన్స్ డే అంట. VN అని చెప్పి రాసిచ్చింది. ఎన్ అంటే మా నాన్నమ్మనండి, అప్పుడు అట్లాగే రాసుకునేదాన్ని నేను. వి లవ్ ఎన్ అంట. వి అంటే ఏంటంటే మా ఇంటి పేరు రాసింది. మా ఇంటి పేరు అలాగే మా నాన్నమ్మ పేరు రాసి ఇదేంటి అంటే ఇట్లా ఓపెన్ చేస్తే వస్తాయన్నమాట అవి. సరే, ఇది ఒకటి తీసి ఇచ్చింది అనమాట. ఇది అలాగే గుర్తుగా పెట్టుకున్నాను. ఎప్పుడు ఇది 2019లో చేసి వచ్చింది. ఇది అలాగే గుర్తుగా పెట్టేసుకున్నాను అనమాట. ఇలాంటి కొన్ని పిచ్చి ఆర్ట్స్ చేస్తూ ఉంటుంది లేండి తను, నా క్లాస్మేట్. మేబీ చూస్తే ఈ వీడియో నేనే కదా అంటే నేనే అని అనుకుంటుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి అని అంటే,
ఈ పిచ్చి నాకైనా మీకు కూడా అంటే చాలామందికి ఉండి ఉండొచ్చు. ఏంటంటే చాక్లెట్స్ తిన్నాక వాటి పేపర్స్ ఇలా దాచిపెట్టుకోవడం. నా దగ్గర డైరీ మిల్క్స్ ఇన్ని ఉన్నాయి చాక్లెట్ కవర్స్ అయితే. ఎందుకో చాక్లెట్ తినబుద్ధి అయితే కానీ ఆ పేపర్ అట్రాక్ట్ చేస్తుంది కదా. సో ఆ పేపర్ అట్రాక్టివ్గా ఉండడం వల్ల అది అలా పడే బుద్ధి కాదో ఏమో తెలియదు కానీ తిన్న చాక్లెట్ పేపర్స్ అన్నీ కూడా నా దగ్గర ఇట్లా భద్రంగా ఉంటాయన్నమాట. మా ఆయన ఇచ్చాడు, పెళ్ళికి ముందు మా ఆయన ఇచ్చాడు అనమాట. సో ఇది అలాగే పెట్టేశాను, గుర్తుగా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇచ్చిన డైరీ మిల్క్, సో అందుకే గుర్తు కోసం అట్లాగే పెట్టేశాను అనమాట. అండ్ అలాగే ఇదిగోండి ఇంకొక బుక్, సర్వేజన లిఖినో భవంతు. ఈ బుక్ ఎప్పుడు ఇచ్చారు అంటే మాకు స్కూల్లో పద్యాల పోటీ పెట్టేవాళ్ళు అనమాట. సో పద్యాల పోటీలు పెట్టినప్పుడు అప్పుడు మాకు ఈ బుక్ ఇచ్చారు. పద్యాల పోటీ పెట్టినప్పుడు అప్పుడు ఇచ్చారనమాట మాకు ఈ బుక్. సో ఈ బుక్ కూడా నేను అప్పుడప్పుడు చదువుతుంటానులేండి. సో అప్పుడు ఇచ్చిన బుక్ అనమాట ఇది కూడా నాకు ఒక మెమరీ. సో అందుకని ఇంకా బుక్స్ విషయానికి వస్తే నా దగ్గర బుక్స్ చాలానే ఉన్నాయి. బట్ ఇవేంటి అంటే పర్టికులర్ రీజన్ ఉంది. నేను పద్యాల పోటీల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది ఇచ్చారు అని చెప్పి. సో అందుకోసం ఇది నా మెమరీస్ అనే దాంట్లో యాడ్ చేశాను అనమాట. అండ్ అలాగే ఈ బుక్ మీకు కనపడుతుందా? ఈ బుక్ ఏంటి మరి ఇంత ఇదిగా ఉందని అనుకుంటారేమో. ఇది నా 10th క్లాస్లో ఉన్నప్పటి బుక్ అనమాట. ఈ బుక్ ఏంటి అని అంటే మా క్లాస్లో క్లాస్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి అండ్ అలాగే కంప్లీట్ చేయకుండా ఉండే వాళ్ళ లిస్ట్ సార్ చేయమని చెప్పారనమాట. నేను క్లాస్ లీడర్ని. ఓకే, నేను క్లాస్ లీడర్ని అనమాట. క్లాస్ వర్క్స్ కంప్లీట్ చేశారు అండ్ అలాగే ఇన్కంప్లీట్ ఉన్నారు అని చెప్పేసి సార్ ఒక బుక్ లాగా ఎంటర్ చేసి ఇమ్మని చెప్పారనమాట. సో అప్పుడు నేను ఈ బుక్ తీసుకొని మా క్లాస్లో దగ్గర చెప్పారు కదా 70 మెంబర్స్, 70 పైనే ఉన్నారని అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు. సో వాళ్ళందరి నేమ్స్ ఎక్కించి అన్నీ అంటే మాకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసి వాళ్ళు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు, ఏ సబ్జెక్ట్లో ఇన్కంప్లీట్ ఉన్నారని చెప్పేసి రాశాను అనమాట. చూసారా, దగ్గర తిప్పుతుంటే వస్తున్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్కంప్లీట్ చేసిన వాళ్ళ లిస్ట్ అనమాట ఇదంతా. ఇదిగోండి ఇట్లాగా పెన్సిల్తోనే కొట్టేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇన్కంప్లీట్ అనుకోండి, అక్కడ ఇంటూ మార్క్ పెట్టేది. నేను చెప్పేదనమాట, పలానా దగ్గర నీకు ఇన్కంప్లీట్ ఉంది సార్ మళ్ళీ చెక్ చేస్తారని చెప్తే వాళ్ళు ఒక 2 డేస్కో 3 డేస్కో కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది అరైజ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేదాన్ని అనమాట. సో అందుకని పెన్సిల్తోనే ఎంటర్ చేసేదాన్ని. సో ఆ బుక్ అనమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు అమౌంట్ అదంతా ఉంది కదా. ఇదేంటి అంటే మాకు టూర్ కండక్ట్ చేశారనమాట. టూర్ కండక్ట్ చేసినప్పుడు మమ్మల్ని మనీ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో మనీ ఎవరెవరు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అవన్నీ రాసిన బుక్. అండ్ ఈ చివరిలో ఏంటి అంటే మా క్లాస్ అందరి నెంబర్లు ఉన్నాయి నా దగ్గర. బట్ వాళ్ళు అప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో నాకు తెలియదు కానీ అందరి నెంబర్లు అయితే ఉన్నాయి. అవి చూపించాను, అందరి నెంబర్లు అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఆ బుక్ ఇది అలాగే గుర్తుగా ఉంచేసుకున్నాను అనమాట. అండ్ అలాగే నా దగ్గర సిపిఎల్ బుక్ అని చెప్పి ఒక బుక్ ఉండేది. ఆ బుక్ ఏంటి అంటే క్లాస్ లీడర్ మెయింటైన్ చేయాలన్నమాట దాన్ని. అంటే ఎవరెవరు ఆ రోజు క్లాస్కి వచ్చారు, టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది అటెండ్ అయ్యారు, గర్ల్స్లో ఎంతమంది, బాయ్స్లో ఎంతమంది, అండ్ అలాగే ఎవరు ఇర్రెగ్యులర్ ఆబ్సెంట్స్, ఇర్రెగ్యులర్ బిహేవియర్, అండ్ అలాగే ఇన్కంప్లీట్స్ ఏమైనా ఉంటే అవి, అండ్ అలాగే క్లాస్లో అల్లరి చేస్తే అవి, అమ్మాయిలు జడలు వేసుకోరాకపోతే ఆ పేర్లు, అబ్బాయి టచ్ చేసుకోరాకపోయినా, యూనిఫామ్ వేసుకోరాకపోయినా ఆ పేర్లు, ఇవన్నీ ఎంటర్ చేసి మనకి లాస్ట్ బెల్ కొట్టిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ చేయించుకోవాలన్నమాట. అది సిపిఎల్ డ్యూటీ. సో ఆ బుక్ ఉండాలి. బట్ అది ఎక్కడో మిస్ అయిపోయింది. చెప్పా కదా నేను కొన్ని అట్లా మిస్ అయిపోయాయి అనమాట నా దగ్గర. సో ఆ బుక్ కూడా ఉండాలి. ఆ బుక్లో అయితే బాబోయ్ భలే ఉండేది. అసలు ఏంటి అంటే నేమ్స్ వేయడం, తుడిపేయడం, అదే కొట్టేయడం, నేమ్స్ వేయడం, కొట్టేయడం, నేమ్స్ వేయడం, కొట్టేయడం. ఏంటంటే నేమ్ వేయగానే వస్తారనమాట, వచ్చి నేమ్ తీసేవా అని అంటుంటారు. సో అట్లా అనమాట. అది కూడా అందుకే చెప్తాను, స్కూల్ డేస్ అనేవి చాలా బెస్ట్ మెమొరీస్ని ఇస్తాయన్నమాట మనకి. అందుకే స్కూల్ డేస్ని ఎంజాయ్ చేయాలి. తెలిసిన వాళ్ళుగా స్కూల్ డేస్ని ఎంజాయ్ చేస్తారు, బట్ అది మనకి చివరిలోనే అర్థమవుతుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు నా సర్టిఫికేట్స్ చూపిస్తాను మీకు. ఇది నా సర్టిఫికేట్స్ అనమాట. ఇది నా సర్టిఫికేట్స్ రివర్స్ చూపిస్తున్నాను అనుకుంటారా? ఇదండి నా సర్టిఫికేట్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా మీకు, మా స్కూల్కి వివేకం టీం అని చెప్పి స్పీకర్స్ సార్ వాళ్ళు వచ్చి వాళ్ళని చెప్పేసి, సో వాళ్ళ టీం పేరు వచ్చేసి వివేకం టీం అనమాట. ఇంపాక్ట్ సమ్మర్ క్యాంప్ వివేకం సర్టిఫికేషన్ ఆఫ్
అప్రిసియేషన్ ప్రెజెంటెడ్ టు వి లావణ్య. వి అంటే వాహనాల లావణ్య అనమాట. సో ఇది సమ్మర్ క్యాంపు మేము విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో అప్పటిదనమాట ఈ సర్టిఫికేట్ వచ్చేసి. సో చెప్పా కదా, నాకు ఆ సమ్మర్ క్యాంప్ అంటే చాలా ఇష్టం. స్కూల్ ఉండదు, స్కూల్ ఉండేది కాదనమాట మాకు. జస్ట్ ఆ సమ్మర్ క్యాంప్లో ఉండే వాళ్ళు మాత్రమే స్కూల్కి వెళ్ళేసి అక్కడ సార్ చెప్పేది అంతా వినేసి లాస్ట్లో అలా వచ్చేసేవాళ్ళం అనమాట. అప్పుడు స్కూల్ లేకపోయినా నిజంగా ఫస్ట్ టు థర్డ్ క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళాలంటే భలే కష్టంగా ఉండేదన్నమాట. ఏదో ఒక సాకు వెతుక్కునేది, కడుపు నొప్పని, తలనొప్పని. బట్ వన్స్ 6th క్లాస్ నుంచి కూడా, నాకు 6th క్లాస్ అనే కాదు 4th క్లాస్ నుంచి కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ స్కూల్కి వెళ్ళడం. ఇంట్లో ఉంటే బోర్ కొట్టేది నాకు. నాతో పాటు మా క్లాస్ మెంబర్స్ కొంతమంది ఉన్నారులేండి గర్ల్స్, వాళ్ళకు కూడా ఇష్టం స్కూల్కి రావడం. ఇంట్లో అంటే మేము నిజంగా సెలవులంటే కొంచెం బోరింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. మా గర్ల్స్ అయితే కొంతమంది బాగానే చదివేవాళ్ళు బాయ్స్ కంటే కూడా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ అనమాట. ఇది వచ్చేసి కౌశల్ 2018 పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ ఏంటో తెలుసా, మాకు ఒక వేరే ప్రైవేట్ స్కూల్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందనమాట. క్విజ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ క్విజ్ ప్రోగ్రాంలో ఏంటి అంటే 10th నుంచి ఒకరు, 9th నుంచి ఒకరు, 8th నుంచి ఒకరు, ఈ ముగ్గురు కలిసి పార్టిసిపేట్ చేయాలన్నమాట. 9th నుంచి నేను, 8th నుంచి నా జూనియర్, 10th నుంచి నా సీనియర్ పార్టిసిపేట్ చేశాం. బట్ ఆ రోజు ప్రైజ్ అయితే మాకు రాలేదు, కానీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయితే వచ్చిందనమాట. ఆ సర్టిఫికేట్ ఇది. సో ఇది కూడా ఒక మంచి మెమరీగా ఉండిపోయింది. ఆ రోజు ఏంటి అంటే మేము మార్నింగ్ 7:30కి వెళ్ళాము, ఈవినింగ్ 4:30కి ఏమో వచ్చాం ఆ స్కూల్ నుంచి. ఎంత అంటే దగ్గర ఒక 50-60 స్కూల్స్ అటెండ్ అయ్యాయి అనమాట. అంత పెద్ద ఫంక్షన్ అనమాట అది. సో ఆ క్విజ్ ప్రోగ్రాంలో వచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనమాట ఇది. నెక్స్ట్ డే మాకు ప్రేయర్లో ప్రొవైడ్ చేశారు ఇది. అండ్ అలాగే ఇది నెల్లూరు జిల్లా రచయితల సంఘం. చెప్పా కదా పద్యాల పోటీలు ఎక్కువ మా స్కూల్లో అని చెప్పేసి, ప్రతి పద్యాల పోటీ అనే కాదు ఏది పెట్టినా పార్టిసిపేట్ చేసేదాన్ని అనమాట నేను. సో అందులో వచ్చిందనమాట 8వ తరగతి వి లావణ్య 8వ తరగతి, ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు. సో దానికి వచ్చిన సర్టిఫికేట్ ఇది. సో చూసారా, నా సర్టిఫికేట్స్ చూసుకుంటుంటే నాకే కొంచెం అప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. స్కూల్ డేస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనమాట. ఈ పాటికి స్కూల్లో ఇప్పుడు టైం ఎంత అయింది, 2:30 అట్లాగా వస్తుంది టైము. అంటే తినేసి రిటర్న్ ఎంటర్ అవుతుంటారనమాట స్కూల్కి, ఆ టైమింగ్ అనమాట ఇది. అండ్ అలాగే ఇలా సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఇది మంచిగా వాళ్ళే మంచి అండ్ కొంచెం దళంగా ఉండే కవర్, లైక్ లామినేషన్ లాగా ఉంది. సో దాంట్లో పెట్టించారనమాట. హార్ట్ఫుల్నెస్ ఈజీ ఈవెంట్, చూస్తున్నారా, హార్ట్ఫుల్నెస్ ఈజీ ఈవెంట్ అంట. సో ఇది ఏంటి అని అంటే, ఇది ఒక ఆశ్రమం, నాకు బాగా గుర్తు, ఇది ఒక ఆశ్రమము. సో మా స్కూల్ నుంచి ఒక 3-4 మెంబర్స్ మేము అటెండ్ అయ్యాం ఈ ప్రోగ్రామ్కి. 3-4 మెంబర్స్ అంటే బాయ్స్ గర్ల్స్ కూడా ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ కలిపి ఒక 3-4 మెంబర్స్ అటెండ్ అయ్యాం విత్ పేరెంట్స్ అనమాట. అందులో ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది సండే. స్కూల్ పర్మిషన్ అంటే స్కూల్తో సంబంధం లేకుండా మనం సండే పేరెంట్స్తో పాటు సపరేట్గా వెళ్ళాలన్నమాట. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు చెప్పిందంతా విని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ని తీసుకొచ్చుకోవాలన్నమాట. సో అట్లా వచ్చిన సర్టిఫికేట్ అనమాట ఇది. అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ అంటే పేరెంట్స్ని ఎవరిని తీసుకెళ్ళలేదు, ఫ్రెండ్స్ అందరం కలుసుకొని బస్సులో వెళ్ళాం. బస్సులో వెళ్ళేసి రిటర్న్ ఆటోలో వచ్చామన్నమాట. సో అది కూడా ఒక మంచి మెమరీ నాకు. సో ఇదన్నమాట నా సర్టిఫికేట్స్కి ఉన్న మెమరీ, నా సర్టిఫికేట్స్కి ఉన్న హిస్టరీ. ఐ లవ్ మై సర్టిఫికేట్స్. ఇవి అప్పుడప్పుడు ఏంటి అంటే ఫ్రేమ్ కట్టించుకోవాలి అనుకుంటాను, బట్ ఇంకా ఆ టైం రాలేదు. నిదానంగా చూసి వీటిని ఫ్రేమ్ కట్టించుకుంటా, ఎందుకంటే ఇవి గుర్తు అనేది. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్, ఇది కూడా నా స్కూల్ డేస్ మెమరీస్లో ఒక బెస్ట్ మెమరీ అని చెప్పొచ్చు. ఏంటో తెలుసా, ఇదిగోండి కనపడుతుందా మీకు, ఇది నా యూనిఫామ్. మాకు నార్మల్గా గ్రీన్ యూనిఫామ్ ఉండేది. ఇప్పుడంటే టోటల్గా గవర్నమెంట్ యూనిఫామ్ మారిపోయింది. ఇంతకుముందు గ్రీన్ యూనిఫామ్ ఉండేదన్నమాట. సాటర్డే మాత్రం వైట్ టాప్, బ్లూ ప్యాంట్, బ్లూ చున్నీ, వైట్ యూనిఫామ్ ఉండేది సాటర్డే మాత్రం. సో సాటర్డేకి నా దగ్గర వైట్ యూనిఫామ్స్ ఎక్కువ ఉండేదన్నమాట. అంటే మన ఇష్టం, గ్రీన్ అయినా వేసుకెళ్ళొచ్చు, వైట్ అయినా వేసుకెళ్ళొచ్చు కదా.
సో నా దగ్గర ఈ వైట్ యూనిఫామ్స్ ఒక 2-3 రకాలు ఉండేది. అంటే కొన్ని నార్మల్ హ్యాండ్స్, కొన్ని లాంగ్ హ్యాండ్స్, అంటే 3/4 హ్యాండ్స్, కొన్ని బుట్ట హ్యాండ్స్ ఇట్లా ఉండేదనమాట. ఎక్కువ వైటే ప్రిఫర్ చేసేదాన్ని నేను. సో అందులో ఏంటి అంటే మాకు 10th ఇంకా లాస్ట్. ఇంకా రేపు మేము పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాం అనంగా ముందు రోజు ఏం చేశానంటే అందరం గ్రౌండ్లో కూర్చోన్నాం అనమాట. బాగా గుర్తు నాకు. గ్రౌండ్లో కూర్చొని ఉంటే లాస్ట్ పీరియడ్ ఐ థింక్ ఆ రోజు సార్ ఎవరు అటెండ్ అవ్వలేదు అనుకుంటా మా క్లాస్కి. లాస్ట్ పీరియడ్ కదా, ఇంకా గలబా చేస్తున్నామని మా హెడ్ మాస్టర్ గారు గ్రౌండ్లో కూర్చోమని చెప్పారు అందరినీ. అందరం గ్రౌండ్లో కూర్చున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే అందరం గ్రూప్గా కూర్చొని వాళ్ళ దగ్గర నేను చేసిన పని ఏంటంటే నా యూనిఫామ్ మీద సిగ్నేచర్ చేయించుకున్నాను అనమాట. ఓన్లీ గర్ల్స్దేలేండి, సిగ్నేచర్ చేయించుకున్నాను. ఇదిగోండి, కనపడుతుందా? వాళ్ళ దగ్గర సిగ్నేచర్ చేయించుకున్నాను అనమాట. ఇదిగోండి భావన. సిగ్నేచర్ చేయమంటే వాళ్ళు ఏంటో పెద్ద ఆటోగ్రాఫ్ అడుగుతున్నట్టు ఫీల్ అయిపోయి చేశారు. భావన, ఫర్జానా, మహాలక్ష్మి, తస్లీం, ఎం లక్ష్మి అంట. అది కూడా ఆపిల్లేనా ఏంటి పంపదేసి కాదా? అండ్ అలాగే మీనా, సాయిరా, సాయి దేవిక, శివ పూజిత. ఇదిగోండి శివ పూజిత కనపడుతుందా? ఎం శివ పూజిత, మౌనిక, సుప్రతిక, అఫీఫా, హేమశ్రీ, శివప్రియ, మళ్ళీ మహాలక్ష్మి, నాగరిత్విక, అండ్ అలాగే సాయిరా, సీమ, సిరి అంటే శిరీష అనుకుంటా. మా క్లాస్మేట్ శిరీష అండి. షార్ట్కట్లో కూడా రాశారు మళ్ళీ. సో ఇట్లాగా అందరి నేమ్స్ రాయించుకున్నాను అనమాట. ఇది రాయించుకున్న కరెక్ట్గా 2 minutesకి మా సార్ పిలిచాడు నన్ను. వీటిని కవర్ చేసుకోలేక చచ్చాను అనమాట. ఇట్లా చున్నీతో కవర్ చేసుకొని వెళ్ళాను అనమాట సార్ దగ్గరికి. సో అట్లా గుర్తుగా ఉంచేసుకున్నాను అనమాట ఈ టాప్. మా చెల్లికి కూడా ఇవ్వలేదు నేను. అంటే మా చెల్లి నా జూనియర్ కదా, సో తనకి ఉపయోగపడుతుందని కూడా నేను ఇవ్వలేదనమాట. ఎందుకంటే గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. ఇచ్చిన ఉపయోగం లేదనుకోండి, ఎందుకంటే ఇది రాసింది బ్లూ ఇంక్. అందులో ఏంటి అని అంటే మడత పెట్టేసాను కదా, ఇది వాష్ చేసిందే రండి. వాష్ చేశాను కాబట్టి ఇదిగోండి ఇట్లా అచ్చులు పడిపోయి ఇలా అచ్చులు పడిపోయాయి కాబట్టి ఇంకా ఆ పిల్లకి కూడా యూజ్ ఉండదు, మా సిస్టర్కి కూడా యూజ్ ఉండదని చెప్పేసి ఇట్లా నేను జాగ్రత్తగా నా దగ్గరే దాచేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు తీసి బీరో ఎప్పుడు తీసినా కూడా ఈ టాప్ మాత్రం తీసి చూస్తానే ఉంటాను నేను. ఎందుకంటే ఇంకంతే 10th days కదా. 10th days అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్. ఎందుకంటే స్కూల్ డేస్లోనే 10th క్లాస్లో మేము ఎంజాయ్ చేసినట్టు ఇంకా ఏ క్లాస్లోనూ ఎంజాయ్ చేయలేదు తెలుసా. అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇవి నా మెమరీస్ అనమాట. సో ఫస్ట్ నుంచి మీకు కూడా ఈ మెమరీస్ కలెక్ట్ చేసే అలవాటు ఉందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా దగ్గర ఉన్నాయి, బట్ ఏంటి అంటే అవన్నీ పైన ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే నేను బీరోలో పెట్టుకొని ఉన్నాను అనమాట. బీరోలో లాకర్ ఉంటుంది కదా, సో ఆ లాకర్లో పెట్టుకొని ఉన్నాను నా సర్టిఫికేట్స్ కానివ్వండి, ఈ బుక్స్ అండ్ అలాగే ఈ టాప్, మెయిన్లీ ఈ టాప్ అనమాట. సో ఇంకా ఇవన్నీ మీకు కూడా చూపించాలి అని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం టాప్. బట్ ఒకవేళ ఈ వీడియో మా ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతారు నా దగ్గర. కామెంట్లో కాకపోయినా పర్సనల్గా ఖచ్చితంగా మాట్లాడతారనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే చెప్పా కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.